జగన్మోహన్ రెడ్డి గారు 27 రాత్రి తిరుమల చేరుకుంటున్నారు. తిరుమల చేరుకున్న తర్వాత 28వ తారీఖు మరి ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పిలుపిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో. తిరుమల లడ్డు వ్యవహారంలో తమ నిజాయితీని నిరూపించుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో మరి వైఎస్ఆర్సీపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందనే అనుమానం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రంగా చూస్తున్న ఈ అంశాన్ని. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి ఎంటర్ అవుతారా? ఇవ్వకుండానే నాకు నేనెందుకు ఇవ్వాలి, నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించాను, మాకు నమ్మకం లేదా ఏంటి, మళ్ళీ ప్రత్యేకంగా ఇవ్వాలా అనే వాదన తెర మీదగా తీసుకొస్తారా? మొత్తానికి ఏంటంటే ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయింది, కంప్లీట్గా తిరుమల చుట్టూ తిరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మిగిలిన గెస్టులు కూడా జాయిన్ అవుతున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఆయన రేపు రాత్రికి చేరుకుంటున్నారు, తిరుమల చేరుకుంటున్నారు. తిరుమల చేరుకునే లోపలే ఆయన మీద దాడులు జరగటానికి అవకాశం ఉందని ఒక పక్క నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర నిఘా వర్గాల నుంచి కూడా హెచ్చరిక ఉన్నది. ఎందుకంటే ఇదే గనక జరిగితే మతపరమైన అల్లర్లకి ఇది దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా అంత ఉద్రిక్తతకి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గుంటూరులో తాడేపల్లిలోని ఆయన నివాసం మీద మనం గనక చూస్తే అక్కడ బజరంగ్ దళ్ వాళ్ళు, అలాగే మీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా వెళ్ళి చెప్పులతో దాడి చేయడం చూసాం. రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం మీద మా పార్టీ కార్యకర్తలు బీజేపీ వాళ్ళు దాడి చేయలేదండి, ధర్నా మాత్రమే చేశారు. దాడి అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గుణపాలు, కత్తులు, రాళ్లు పట్టుకుని పోయారు, దాన్ని దాడి అంటారు. మా వాళ్ళు శాంతియుతంగానే అక్కడ ప్రదర్శన చేశారు, ప్లేకార్డులు పెట్టుకున్నారు, నుంచున్నారు, కుంకుమ మాత్రం జల్లారు. అంతేగాని ఎక్కడ ఏ రకమైన మారణాయుధాలు పట్టుకోలేదు, ఎవరు చేయలేదు. సో ఇది ధర్నా మాత్రమే, దాడి కాదు. ఒకటి. రెండు, ఎవరన్నా ఇప్పుడు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అంటున్నారు, ఒకవేళ అటువంటిది ఉంటే నేను మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ ఎటువంటి దాడులు ఎవరి మీద చేయొద్దు, శాంతియుతంగానే ప్రజాస్వామ్యయుతంగానే ఈ యొక్క వ్యవహారం జరగాలని చెప్పి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారా? ఈరోజు వారి యొక్క పేపర్లో పతాక శీర్షికలో చూస్తే వారు ఎవరు రాస్తున్నారంటే, బాబు గారి పాపాలని ప్రక్షాళన చేయటానికి వైసీపీ కార్యకర్తలు, నేతలందరూ 28వ తారీఖు ఆలయాల దగ్గర ప్రార్థన చేయండి అని చెప్పి పిలిపించారు. అయితే మౌలికమైన ప్రశ్న ఏంటంటే, అసలు వైసీపీ నేతల్లో ఎంతమందికి అసలు హిందూ ధర్మం మీద, ఆలయాల పైన విశ్వాసం ఉంది అనేది ప్రజల్లో ఉన్న సందేహం. ఎందుకంటే ఆ సందేహం ఇప్పుడు 2 రోజుల క్రితం చూడండి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నారు? ఇత్తడి పుత్తడి, పంది కొవ్వు, పుత్తడి, బంగారం, డైమండు, వైడూర్యం అంటున్నారు. స్వామివారి ప్రసాదం ఇత్తడి, రాగి, ఇనుము అంటున్నారు. అంటే హైందవుల మనోభావాలకి, ఆ పోలికి అసలు ఏమాత్రం హైందవ మనోభావాలకి అసలు ఆ పోలికి ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, కనీసం ఇప్పటి వరకు కూడా ఆయన రెక్టిఫై చేసుకోలేదు. సో ఇంకోటి, నిన్న 3 మహామేధావులు ప్రెస్ మీట్ పెట్టారు. 3 అమెరికన్ సినిమా. ఆ 3 ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఒక మంత్రిగా ఉన్నటువంటి, క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి ఆ రోజు ఏమన్నారంటే, ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వంసమైందంటే అవే బొమ్మే కదా, చెయ్యే కదా, ఇరిగిపోతే ఇరిగిపోయింది, ఏమైంది అంది, మళ్ళీ ఇంకోటి చేసుకుంటారు. అయ్యే బాబు, కనకదుర్గాలయంలో సింహాలే అవన్నీ వెండియే కదా, మళ్ళీ చేసి పెట్టుకుంటారు. అది కాదు సార్, ఆ రథం కాలిపోయింది సార్, అది పారిపోయింది, అది చెక్క కొయ్యయా, అది చెక్క కొయ్య, దాని మీద మీరు ఇదవుతారేంటి అని చెప్పి అన్న మహానుభావులు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఆలయాలకు వెళ్తారు? నేను పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ భగవంతుడి పేరే పెట్టారు వెంకటేశ్వర రెడ్డి గారు, నేను వారిని మనస్సాక్షి మీద ప్రమాణం చేసి ఒక విషయం చెప్పని అడుగుతున్నాను. మీ ప్రభుత్వ హయాంలో 250 పైచిలుకు ఆలయాలపై దాడులు చేసి, బద్దలు కొట్టి, రామతీర్థంలో రాముల వారి స్థిరఛేదనం చేసిన రోజున ఇది అనేక మాసాలు జరిగితే
కనీసం ఏ ఒక్క వైసీపీ నేతన్నా మన డిబేట్ లో కూడా నేను చెవు కోసి మేకలు మొత్తుకున్నాను. ఏమంటే వైసీపీలో హిందువులు లేరా, ఎమ్మెల్యేలు ఎంపీలు హిందువులు లేరా, రోజు మీరు యొక్క ఇలవేం పూజించట్లేదా, కనీసం బయటకు వచ్చి ఇది తప్పు జరుగుతుంది దీనికి ఆపండి అని ఎందుకు అప్పీల్ చేయడం చెప్పి మొత్తుకున్నాను అలాంటి వాళ్ళందరూ. ఎప్పుడన్నా ఎవరన్నా సరే బయటకు వచ్చి ఆ మాట చెప్పారండి, ఇది తప్పు చేస్తున్నారు ఆపండి అని అన్నారు ఎవరన్నా? అలాంటి అనన నాయకులందరూ ఈ రోజు ఆలయాలు వెళ్ళమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మొహం పెట్టుకుని వెళ్తారండి? నేను అడుగుతాను, ఏం మొహం పెట్టుకుని వెళ్తాను నేను అడుగుతున్నాను. మీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఎవరు చేశారని కూడా తేల్చలేదు. మీరు పిచ్చోళ్ళు చేశారు, తెలియకలు చేసి సరిపెట్టున్నారు. ఎవరు తేల్చని వ్యక్తులు ఆ నేతలు ఏ మొహం పెట్టుకొని ఏ రకంగా వెళ్తారు? సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇదిగో తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ ఫామ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారిని ఎవరన్నా దర్శించుకోవచ్చు, కానీ అక్కడ టీటీడీ రూల్స్ 136, 137 ఉంది. ఆ 136, 137 ప్రకారం టీటీడీలో వచ్చేది హైందవేతరులు అయితే ఇక్కడ స్పష్టంగా రాసింది, ఇది ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై నాన్ హిందూ పిల్గ్రిమ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ శ్రీ తిరుమల టెంపుల్. దిస్ ఈజ్ యాజ్ పర్ రూల్ 136 of TTD rules issued by a GO number 311 dated 9/4/1990. వీళ్ళు స్పష్టంగా రాసింది, I belong to that religion. However, I have faith in Lord Venkateshwara. To him and to his worship, I may be permitted to enter the temple and have darshan the Lord అని చెప్పి సంతకం పెట్టి వివరాలు రాయాలి. ఇది చట్టం, జీవో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రేపు ఆయన 27వ తారీఖు 28 వెళ్ళినప్పుడు హైందవ మనోభావాలు చంద్రబాబు నాయుడు గారు కలరాస్తున్నారని చెప్పి అభియోగం చేస్తున్న వ్యక్తి ఆ యొక్క దేవాలయ సాంప్రదాయాలని ఈ రాష్ట్ర చట్టాలని ఆయన అనుసరించరా? లేకపోతే ఎప్పటిలాగానే నాకు ఈ దేవుడు పట్టలు, హిందువుల మనోభావాలు పట్టవు, నేను సంతకం పెట్టను, ఈ యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి నిబంధనలు నాకు అతీతం అని చెప్పి తన్నుకుంటా పోయి దర్శనం చేసుకుంటారా? ఆయన సమాధానం చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు అయితే ఆయన ఏమన్నారు, ఎవరు కొడత నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన శ్రీకాష్ ఏమన్నారంటే, సంతకం పెట్టిన డిక్లరేషన్ మీద అంటే నీ అమ్మ మూడు కట్టారు టెంపుల్ దేవాలయం, నీ అమ్మ మూడు కట్టారు దేవాలయం అన్నాడు ఆయన మంత్రిగా ఉండి. అది వాళ్ళ భాష. ఈ రోజు వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి విభూతి రాసి కాశీ వెళ్ళిందంట. వేమ శతకం అవుతుందండి మీరు చేస్తున్న దానికి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ ఎలా, విశ్వదాగ్రహ విలువేమా అన్నారు. సో మీకు మీ పార్టీకి ఆలయాలు దర్శించుకుంటాం, ఇటువంటి దొంగ నాటకాలు సూట్ అవ్వండి, దయచేసి ఇటువంటి మానేయండి. ఇప్పటికన్నా సరే జరిగిన పొరపాటు అని చెప్పలేసుకుంటే మీకేమన్నా మోక్షాన్ని కలుగుతామో మరి చూసుకోవాలండి. వాసుదేవన్ గారు.